ఇంచుమించు ఒకేసారి ఒకే దాటిలో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరద బారిన పడ్డాయి. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబటి సముద్రంలో కలిసిపోయాయి. అవి జీవనదులు. తెలంగాణలోనూ సమదూరం ప్రయాణిస్తాయి. ఏ ఏడాదైనా దేశంలో వర్షాలు కుండపోతగా కురిస్తే అవి అంచు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద ప్రభావం చూపిస్తాయి. రైతాంగానికి సరైన నీరు అందించడానికి, పంట చేను వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా ఉండటానికి దశాబ్దాలుగా పలు నీటి ప్రాజెక్టులు సమన్వయిస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయినా సరే ప్రతి ఏడాది వర్షాకాలంలో ఏదో ఒక ప్రాంతం మునగక తప్పట్లేదు. ప్రాజెక్టులు, డ్యాంలు ప్రకృతికి లోబడి చేసే పనులు, అందులో వేలెత్తి చూపెట్టే అధికారం ప్రజావాహికకు ఉండకపోవచ్చు. కానీ వరద వచ్చి ఊర్లు, రోడ్లు, వంకలు, డంకలు కొట్టుకుపోతున్నప్పుడు సహాయం కోసం గొంతెత్తి చూడొచ్చు. దేశ ప్రభుత్వానికి సౌలభ్యంలో ఉన్న ప్రతి సాంకేతిక పరికరం ఉపయోగానికి కోరుకోవచ్చు. వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ వంటి పలు కేంద్ర సంస్థలు సహాయ సందర్భంలో పాల్గొంటాయి. అది వారి బాధ్యతగా నిర్వర్తించే వ్యవహారం. కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నవి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతుంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి సొంత హెలికాప్టర్లు కలిగి ఉండటం చాలా ఖర్చు క్రమాలతో కూడుకున్న విషయం. కనీసం రాష్ట్ర వరదల్లో కొట్టుమిట్టు ఆడుతున్నప్పుడైనా హెలికాప్టర్ల అవసరం మేరకు అందుబాటులో ఉండాలి. తీరా చూస్తే ప్రస్తుత వరదల సమయానికి ఆంధ్ర ప్రభుత్వానికి హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వినియోగపరచుకోలేకపోయాయి. కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీ, ప్రస్తుత విమానయాన కేంద్ర మంత్రి, ఇటు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్షమైన కాంగ్రెస్ లీడర్. కష్ట సమయాల్లో కూడా దేశ రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు చూసుకుంటూ పోతే ఓట్లు వేసే మనుషుల ప్రాణాల సంగతి ఎవరు చూస్తారు? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.